మొదటి నుంచి చదువు. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి పొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క జననము, మరణము, పునరుత్థానమును గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పబడిన రీతిగా ఆయన లోకానికి వచ్చాడు. సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మృతుడు కాదు, సజీవుడు. హల్లెలూయా. అందుకనే చిన్న మాట చెప్తాను. ఒక ఫోటో పెట్టి దానికి దండ వేసి కొవ్వొత్తి వెలిగించారంటే ఏం తప్ప? ఓ దీపం వెలిగించారు చెప్పండి. చచ్చిపోయినట్టే కదా? చచ్చిపోయినట్టే కాదు. మనం కూడా సరదాగా ఉంటాం. అరే పొడుగు దండేసి దండం పెడతావు నీకు, అరే నీ పొడుగు దగ్గర ఒత్తి వెలిగిస్తావు అంటే ఏంటి? చాలా మంది అడుగుతారు, యేసు ప్రభు ఫోటో పెట్టుకోవడం తప్పేంటి, దానం పెట్టుకోవడం తప్పేంటి? ఫోటోకు దానం ఎవరు ఏమైతే పెడతారు? అంతేనా కాదా? బతుకున్నోడికి కూడా ఫోటో దానం పెడతారా? యేసు ప్రభు సజీవుడు. హల్లెలూయా. ఆయన చచ్చిపోయి తిరిగి లేచినోడికి దానం ఎందుకు? లేచినోడి ఫోటో ఎందుకు? లేచినోడి కోవత్తి ఎందుకు? దీపం ఎందుకు? నువ్వు ఆ ఫోటో దండేసి దీపం పెట్టి దండం పెడతావు, చంపేస్తావు యేసు ప్రభుని. అది అందుకు పెట్టుద్దాం. హల్లెలూయా. ఆయన బ్రతికే ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు, మన మంచి సంచారం చేస్తున్నాడు. చాలా మంది మా ఇంట్లో ఫోటో ఉందండి, ప్రభు వారి ఫోటో ఉంది, అందరితో పాటు ఆయన కూడా ఉందన్న యంత్రం, ఆయన కూడా వద్దు వెలిగి. అయ్యో ఆయన చచ్చిపోలేదమ్మా, ఆయన చనిపోలా. ప్రభు చెప్తున్నాడు, మరణము యెహోవా వశంలో ఉందంట. నాకు ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, మరలా ప్రాణాన్ని తీసుకునే అధికారం నాకు ఉంది. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితం వరకు మరణము ప్రతి వారి మీద ఏలుబడి చేస్తానే ఉంది. ఎంత గొప్పవారైనా, ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత గొప్ప కార్యాలు చేసినా మరణము మాత్రము ఎవరిని విడిచిపెట్టలేదు. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు అన్నాడు. మరణము అందరిని కట్టేసింది. మరణము పాపము వల్ల వచ్చి జీతము మరణము. మరణాన్ని ఎవరు తప్పించుకోలేకపోయారు. కారణము పాపము చేయకుండా ఎవరో ఉండలేకపోయాడు. ఇంకేంతరు పాపము చేయకుండా ఎవరు ఉండలేకపోయారు. తన
పట్టుకుంది. కానీ దేవాది దేవుడు మానవుని రూపము ధరించుకొని ఈ లోకమునకు వచ్చి ఆయన పుట్టుక పరిశుద్ధమైనది, ఆయన జీవితము పరిశుద్ధమైనది కనుక మరణము ప్రభువుని మింగివేయలేకపోయింది. హల్లెలూయా. మీరు అడగొచ్చు, మరి ఎందుకు చచ్చిపోయాడయ్యా? ప్రభువులరా, ప్రభువులో చనిపోయిన వారు చచ్చిపోయారు అను ఏమంటారు? నిద్రించుచున్నారు. హల్లెలూయా. లాజరు దగ్గర అంటాడు, లాజరు చచ్చిపోయి అప్పటికి 4 రోజులైంది. సమాధులు పెట్టారు, కబురు వచ్చింది, నీవు ప్రేమించుచున్న లాజరు చనిపోయాడంటే శిష్యులతో అంటాడు, లాజరు నిద్రించుచున్నాడు, మేల్కొల్పుదుము పదని అంటాడు. హల్లెలూయా. ప్రభు ఎప్పుడు చచ్చిపోయాడల్లా. హల్లెలూయా. ప్రభువును నమ్మిన వాడు, ప్రభు యందు విశ్వాసం ఉంచిన వాడు, రక్షణ పొందినవాడు సత్యనమ్మక అయ్యంటాడు, నిద్రపోతాడు. అంతే, నిద్రపోతున్నాడు. లాజరు నిద్రపోతున్నాడు. వెనకాల మనలాంటి వాడు ఉంటాడుగా, ఏడుపుడు నిద్రపోతాడా? అడుగుడికి మన తొందర ఇంటి వెళ్ళి సెటైర్ వేసాడు, యేసుప్రభు మీద వేసాడు సెటైర్లు వెనకాల ఉండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరు దగ్గరికి వెళ్ళి రాయడం నుంచి చెప్తున్నాడు, లాజరు బయటికి రా అన్నాడు. హల్లెలూయా. లాజరు సజీవుడిగా బ్రతికొచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోకంలో ఏదో దినాన మరణించాల్సిందే, కానీ మనం చచ్చిపోము, నిద్రించుచున్నాము. ప్రభు రాకడ కడద్వార ధ్వని మోగినప్పుడు మరలా తిరిగి లేపబడతాము. హల్లెలూయా. అందుకనే మన విశ్వాసము తిరిగి లెగుస్తాము. నిద్రించుచున్నామే కానీ మనం చనిపోలేదు. మన ఆత్మలు పాతాళము అప్పగించబడవు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు సజీవుడిగా ఉన్నాడు. ఈ లోకంలో ఏ సమాధి ఖాళీగా ఉండదు. సమాధి చేసిన తర్వాత మళ్ళా తింటే అట్లుంటది, వాసన, కంపు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కంపు కుళ్ళిపోతాయి, వాసన వచ్చేస్తాయి. ఎంత ప్రేమ ఉన్నా, ప్రేమ ఎక్కువగా ఉండి మీ ఆశ, మీ నాన్న, మీ అమ్మని వెళ్ళి తోకు అవునేమో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ప్రభు సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు మరణము అందరిని మింగివేసింది. అది పాతాళములో కట్టివేయబడింది. ఆత్మలో ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును అర్పించి పాతాళం యొక్క సంఖ్యలను పగలగొట్టి తిరిగి ఆయన సజీవుడిగా లేచి వచ్చాడు. హల్లెలూయా. ఏ సమాధి ఖాళీగా ఉండదు, అంత ఫుల్ అయ్యే ఉంటుంది. ఒక యేసు ప్రభు సమాధి మాత్రమే ఈనాటికి కూడా, ఇప్పటికైనా సరే ఈనాటికి సమాధి రాయి దొర్లించబడి ఉంటుంది. అక్కడ బోర్డు ఉంటుంది, ప్రభు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మేవాడికి జీవము, నమ్మనోడిని మనం ఏం చేయాలి? అమెరికా దేశం ఉందరా, అందంగా ఉంటుంది అని ఫోటోలో చూపిస్తాం, వీడియోలో. అది నిజంగా ఉందా, అమెరికా ఉందని మనం చూసి వచ్చావా? ఇప్పుడు చూసాం అమెరికాని, ఫోటోలో చూస్తున్నాయిగా, వీడియోలో చూస్తున్నాయిగా. ఉందని చూపిస్తూ ఉంది ఉంది, అది అక్కడ ఉందా? ఎలా అక్కడ ఉందని చూడాలి. శుద్ధి నమ్ముతా అంటే నువ్వు శుద్ధి నమ్మితే ఏంటి, నమ్మపోతే ఏంటి? ఉన్నదే ఉంది. నేను నమ్మను, ఆయన లేచాడేంటి? ఎట్లా చెప్తాడు అంటే, నువ్వు నమ్మినా లేచాడు, నువ్వు నమ్మకపోయినా లేచాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన లేచాడు, సజీవుడిగా ఉన్నాడు. అప్పుడు మనలాంటి వాడు, మన ఇండియాకి వచ్చిన తోమాగారు లాంటి వాడు, తోమాగారు అన్నాడు, నేను నమ్మను,
నేను చూస్తే కానీ నమ్మను, చూసినా కూడా నమ్మను నేను. ఏళ్ళు పెడితేనే, ఆ రక్తం నా చేతికి అంటుకుంటేనే, అంతే కదా. బతుకున్నవాడికి ఓ దెబ్బ తగిలిందనుకో, ఇక్కడ పట్టుకోగానే ఏమవుతుంది, రక్తం వచ్చింది. ఆ రక్తం కావాలి చూస్తేనే కానీ నమ్ముతానన్నా అంట. ప్రభుత్వం ప్రత్యక్షమై నా పక్కలో ఎముకలు గాయాలు ఏలు పెట్టి మరీ చూపించి నమ్మేవా అన్నాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, మనం మహా అనుమాన పక్షులు. నిజాన్ని తొందరగా నమ్మలేం కానీ అబద్ధాన్ని చక్కగా నమ్మాం. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రభు వారు తన ప్రాణమును పెట్టి మరలా ప్రాణమును ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ మాట ఇప్పుడు ప్రభు రాకముందే కొన్ని వందల సంవత్సరాల ప్రవచించారు భక్తులు. మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముళ్ళెక్కడా? ఎక్కడా మరణము గంతులు వేస్తుంది, అందరూ మింగేస్తున్నాను, ఎవరు ఈ మరణాన్ని నుంచి తప్పించుకోలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే ఈ లోకానికి వచ్చి మనల్ని కూడా మరణము నుంచి తిరిగి లేపడానికి, ఆయన ఎలాగూ లేచాడు, ఆయన అందు విశ్వాసం ఉంచబడిన మనము కూడా అలాగూ లేవాలని దేవుడు మన కొరకు ప్రాణము పెట్టి మాదిరి చూపించాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే సమాధులను భద్రపరుస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని చదువుకుందాం. 24వ ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఆదివారం 3వ దినమున అక్కడ ఆచారములు ఏంటంటే సమాధిలో పెడతారు. సమాధిలో పెట్టినటువంటి శరీరాన్ని ఏం చేస్తారంటే సుగంధ ద్రవ్యాలతో కొంతకాలము శరీరము డీకంపోజ్ అవ్వకుండా భద్రం చేస్తారు. నార బట్టలు కట్టి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు ఆ యొక్క బాడీ మీద పోసి కొంతకాలం దాన్ని పాడవకుండా భద్రము చేసే ఆచారం కలిగి ఉన్నారు. మన ఆచారాల్లో కూడా రోజు వెళ్ళి ఏం చేస్తాం అంటే పెద్ద కార్యక్రమం అయ్యేదాకా ఏం చేస్తామండి, రోజు వెళ్ళి ఎగిచ్చి రోజు వెలిగించి ఏదో ఇంట్లో చేసుకొని రోజు వెలిగించి వస్తాము. నన్ను ఒకరు అడిగారు, అయ్యా మరి కార్యక్రమం వెళ్ళి వెలిగించమంటావా? వెలిగించడం ఆయన నిద్రపోతున్నాడు, ఎందుకు వెలిగించు, చచ్చిపోలేదా నిద్రపోకుండా వెలిగించ. అలాగే అక్కడ ఆలాచారం ఏంటంటే మనం దీపం ఎలా వెలిగిస్తామో ఆలాచారం ఏంటంటే వాళ్ళు వెళ్ళి సుగంధ ద్రవ్యాలు ఆ బాడీ మీద పోసి దాన్ని జాగ్రత్త కొంతకాలం జాగ్రత్తగా ఉంచడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. అది వాళ్ళ పద్ధతి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం ఇంకా తెల్లవారుచుండగానంట కొందరు స్త్రీలు వెళ్ళారంట. హల్లెలూయా. ఎక్కడికి? యేసు ప్రభువుని భద్రపరిచిన సమాధికి. అసలు వాస్తవంగా ఎవరు వెళ్ళాలి? ఎవరు వెళ్ళాలండి? మగోళ్ళు వెళ్ళాలి. మగోళ్ళు ఏమైపోయారు? మగోళ్ళు చెప్పు, మగోళ్ళు వారిపోయారు, భయం వేసింది, చంపేస్తాను అని. అందుకని ఏ శిక్షలేని అవెక్కుంటారు, మళ్ళీ ఎక్కువ ఉంటారు. మాకు భయం ఎక్కువగా, పేరుకే మగవాళ్ళు ధైర్యం అనేది ఉంటుందే.
ధైర్యం అంతా ఆళ్ళే. హల్లెలూయా. వీళ్ళకి వచ్చే భయం. నువ్వు మాట చెప్పిన యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే తెగించి వచ్చేది అల్లే, వీళ్ళు రారు. వీళ్ళ భయం. ఎవరిని ఏమనంటారము, ఏదైనా చేస్తారము, నవ్వుతారము, ఎగతాళి చేస్తారు. అవి వాళ్ళే పట్టించుకోరు. వాళ్ళు కానీ డిసైడ్ అయ్యారా, వాళ్ళు వన్ సైడ్ అన్నట్టు. వాళ్ళు ఇంట్లో డిసైడ్ అయితే ఇవాళ రేపా ఎల్లుండా ఇల్లు మొత్తం డిసైడ్ అవ్వాల్సిందే. అవ్వకపోతే మనశ్శాంతిగా ఇంట్లో ఇస్తారా? ప్రభుత్వం దుఃఖమైనది మాట చెప్తా. వాళ్ళు కానీ ప్లాన్ కానీ వేసారా? అయ్యేవి లేదు, అయిపోయినట్టు. వాస్తవంగా సమాధి దగ్గరికి మగవాళ్ళు వెళ్ళాలి కానీ దేవుని యేసును ప్రేమించిన ఆ స్త్రీలు ఇంకా తెల్లవారకు మునిపే, హల్లెలూయా, ఇంకా తెల్లారలేదంట, అప్పుడే తెల్లారుతుంది. ప్రభువును ప్రేమించిన దేవుని బిడ్డలారా, వారు ప్రభువుని సమాధులు పెట్టినాక ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు వెళ్దామా. నీకు ఇష్టమైన ఊరు వెళ్తున్నాం అనుకో, నిద్రపట్టిందా? నీకు ఇష్టమైన వారి దగ్గరికి వెళ్తున్నావు అనుకో, నిద్రపోతావా? ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు వెళ్దామా. అది ఎప్పుడో 7ంటికి బస్సు అయినా తెల్లవారుగా 5ంటికి రెడీ అయ్యి కూర్చుంటాం. కానీ వెళ్దాం, కానీ వెళ్దాం, వెళ్దాం, వెళ్దాం. ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని ఆ స్త్రీలు అంతగా ప్రేమించారు. హల్లెలూయా. ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలను ప్రేమించారు. ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆయన ఎంతగా ప్రేమించారంటే ఇంకా తెల్లవారకుండానే ఆయన సమాధి దగ్గరికి వెళ్ళేంతగా ప్రేమించారు. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తే టైం అయిపోయాక రావు. అంటే బస్సు ఉంది 7 గంటలకి, ఎన్నింటికి వెళ్తాం? 7:10కి వెళ్ళు. ఏమైంది? ఏమైంది? వెళ్ళిపోతా అంటే ఇది ఎక్కడికి వెళ్దానే కానీ ఉద్దేశం. చర్చి ఎక్కడికి వెళ్దాం జరుగుతూనే ఉండలే, ఎప్పుడు వెళ్ళొచ్చు కాదు. కాదు, నువ్వు ఆయనను ప్రేమించిన స్త్రీలు ఇంకా తెల్లవారకుండా వెళ్ళిపోయారు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన మందిరంలో ఉన్నాడని దీనిని ప్రేమిస్తే, వారు సమాధిని ప్రేమించినట్టే కదా. ఎందుకు ప్రేమించారు? అందులో ఆయన పెట్టారు. హల్లెలూయా. అందులో ఆయన ఉన్నాడు కనుక దానిని ప్రేమించారు. సమాధిని ప్రేమించాలా? సమాధిలో ఉంచబడిన యేసును ప్రేమించారు. హల్లెలూయా. నువ్వు మందిరాన్ని ప్రేమించట్లా, మందిరంలో ఉన్న యేసు ఉన్నాడు, ఆయన ఈ స్థలంలో ఉన్నాడు కనుక దీన్ని ప్రేమిస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఇంకా తెల్లవారక ముందే సమయము కంటే ముందుగానే ఆ సమాధి దగ్గరకు ఆ స్త్రీలు చేరుకున్నారు. హల్లెలూయా. ప్రభువును యేసు ప్రభువును ప్రేమించే వ్యక్తి అయితే, ఆయన మందిరమును ప్రేమించే వ్యక్తి అయితే, తలుపులు తీగ ముందేనే ఎక్కడ ఉండవు? ఇంకెప్పుడు చేస్తారండి? ఇంకా టైం అవ్వలేదా? పర్లేదులేండి, తీయండి. మన మీద ఆలు పెడరుగా ఎవరో. నేను పొద్దున్న ఎవరో చదువుతున్నా, ఇంకా గేట్లు తీయా అది అట్లు బట్టిగా నాకు మెచ్చిన కూర్చొని ఉన్నారు. వాళ్ళు దాన్ని ప్రేమిస్తున్నారు. వాళ్ళు మనకన్నా చాలా మంచివాడు. ఇంకా గేట్లు 8-9 చేస్తారు అనుకుంటూ వాళ్ళు దాన్ని ప్రేమించి 6 గంటలకే వెళ్ళి దాన్ని దగ్గర కూర్చొని ఇంకా తెల్లవారకు ముందే దాన్ని ఎదురు పడిగాపుడు కాస్తున్నారా? అందుకని వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఏం చేసి నిబంధనతో చేస్తారు. వాళ్ళు గుండెని అలా ప్రేమిస్తారు,
దాన్ని అలాగ ప్రేమిస్తారు. వాళ్ళు ప్రేమించదలుచుకుంటే తెల్లారగట్లేదు, అర్ధరాత్రి లేదు, ఎప్పుడైనా బయలుదేరి వెళ్ళిపోతారు అంతే. మనమే ఈసారి వెళ్ళి చూడండి. ఇక్కడ ఎక్కడ ఉంది? కాలనీ పక్కన ఉందా? నువ్వు ఒక రోజు వెళ్ళి పొద్దున్న 6 గంటలకి కాలనీ పక్కన ఉన్న సంతోషుడు 6 గంటలకి జనం పాపం వాళ్ళు పడుతున్న వేదన, అవసరమైతే ఆ ఇంటికి వెళ్ళి బడికి తీసుకొస్తారు. రాబాబు తీరా తొందర తీయని. నేను సొంత ఎవరన్నా వచ్చి ఇక్కడ వేదన పడతారో ఇంకా గుర్తి లేదని తీర్థాలు అదే ఉంటుంది. గోదప్ప ఎక్కడికి వెళ్ళింది ఆ రామేడికన్నా అందుకోలేకపోతావా? ఏంటి మరి అంత కంగారు, అంత క్యాబ్ తెలుసా? ఇక్కడ దాకా బాగానే వచ్చి ఓ రోజు ఇక్కడ పరిగెడతారు, ఇక్కడ పరిగెత్తొద్దు. ఆ పరిగె ఎక్కడ ఉండదు తెలుసా? ఇంటి దగ్గర పరిగెత్తు. ఇంటి దగ్గర తాబీగా బయలుదేరి దువ్యాన కనపడలా, పౌడర్ డబ్బా కనిపించలా అనుకోని అక్కడుండి ఎక్కడికి వచ్చే వాడికి కప్ప పరిగెత్తడం ఎందుకు? ఆదివారం వెళ్ళిన స్త్రీలాగా ఉండవు మనం. అదిలోయ స్త్రీలైనా పురుషులైనా మళ్ళీ ఆడలేనయ్యా పరిగెట్టాల్సింది మాకేం పని అంటే వాళ్ళు ఆదివారం పరిగెత్తారు, వీళ్ళు జీవితం అలా పరిగెత్తాల్సి వచ్చింది. అదిలోయ వాళ్ళు సమాధి దగ్గరికి పరిగెత్తారు, శిష్యులు మగవాళ్ళు జీవితాత్మ ప్రపంచం అంతా పరిగెత్తాల్సి వచ్చింది. అదిలోయ గుర్తుపెట్టుకో, ఇక్కడ పరిగెడితే అక్కడ పరిగెత్తక్కర్లా. ఇక్కడ పరిగెత్తం మానేసేవనుకో ఆడోళ్ళు అయ్యా వెళ్ళింది మనకేం పని? చర్చికి ముందు 2 బైబుల్. ఏ బైబుల్? వీళ్ళ బైబుల్, వాళ్ళ బైబుల్, 2 బైబుల్ మోసుకొని రావాలి. మోసుకొచ్చి మళ్ళీ ఇంటి కూర్చునే స్థలంలో ఏం చేయాలి? ఆశీర్వాదాలు రావేళ్ళకి ఊడి దాన్ని తెచ్చుకోవాలంట. ఈ 2 కలిపి వాళ్ళు తేవాలి. ఏంటంటే బండి పార్క్ చేస్తానండి, బండి పార్క్ చేసి తెచ్చుకోకూడదు ఏంటి? అది తెచ్చుకొని వాళ్ళు వచ్చి వీళ్ళు కూర్చునే స్థానం చూసి మళ్ళీ ఇటు గోడ పక్కన మరి ఎక్కడ ఉంటుంది ఈ ప్లేస్, ఈ ప్లేస్ దగ్గర బైబిల్ అంటారు. అప్పుడు త్వరగా ఇలా వస్తారు, వచ్చి దాన్ని ఎలా చేస్తారు. దేవుళ్ళారా గమనించండి, ఆ స్త్రీలు యేసు ప్రభువుని ప్రేమించారు. హల్లెలూయా. ప్రేమించారు కాబట్టి తెల్లవారక ముందే అది సమాధి అయినప్పటికీ, వెళ్ళగోడని స్థలం అయినప్పటికీ దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి వారు పరుగున వెళ్ళారు. హల్లెలూయా. ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం యేసు ప్రభు లేచాడు. లేచాడు నాకు తెలుసు. లేచిన దేవుని కొరకు వారు ఏం చేశారో తెలుసుకోవాలి. హల్లెలూయా. వారు ప్రభువుని, ఆ స్త్రీలు ఏం చేశారు తెలుసా? ప్రేమించారు. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభువును ప్రేమించావా? అందుకేనే 10 రూపాయలు వేసుకుంటున్నాను దాంట్లో, అందుకనేగా పెట్టుకుంటున్నా. నేను మాట చెప్తా, ప్రభువుని ధనముతోనూ ఈ లోకంలో దేనితోనూ నువ్వు పోల్చి చూపించావు. హల్లెలూయా. దేనితో? డబ్బుతో నువ్వు డబ్బులు ఇచ్చి ప్రభు మెప్పు పొందుకోలేవు. నువ్వు భోజనాలు పెట్టు, లేకపోతే ఇంకేదో చేసో, దాన ధర్మాలు చేసో, ఏది చేసి నువ్వు ప్రభువును మెప్పించలేవు. ఆయనను ప్రేమించి మాత్రమే ఆయనను మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ స్త్రీలు ప్రభువును ప్రేమించారు. యేసు ప్రభువును ప్రేమిస్తే ఆయన కలుసుకోకుండా ఇంట్లో ఉండబోతాం. మనం ప్రభువుని నిజముగా ప్రేమిస్తే, నిజముగా మనం ప్రభువును ప్రేమిస్తే ఆయనను మనం కలుసుకోకుండా ఉండలేము. మనం అప్పుడప్పుడు కలుసుకుంటామంటే మన అప్పుడప్పుడు ప్రేమ, నిజమైన ప్రేమ ఆయన కలుసుకోకుండా ఉండలేదు. ఆ స్త్రీలు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కలుసుకోకుండా పోయారు.
రోజు ప్రభు వారు కలుసుకునేవాళ్ళు, ఆయనతో మాట్లాడేవాళ్ళు, ఆయన పరిచయం చేసేవాళ్ళు, ఆయన ప్రేమించేవారు, ఆయన మాటలు వినేవారు, ఆయన బోధ వినేవారు. ఆయన చనిపోయినప్పటికీ, సమాధి చేయబడినప్పటికీ ఆయన చూడకుండా ఉండలేరు. ప్రభునందు ప్రేమిన దేవుడు బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమిస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదు. నువ్వు అపాయాల్లోంచి తప్పించబడుతున్నావంటే దేవుణ్ణి ప్రేమించాలి. నీకు ఆశీర్వాదం కావాలా? ఆయనను ప్రేమించువారు ఆస్తికర్తలుగా చేస్తాను. హల్లెలూయా. ఆయన ఎందుకు భయభక్తులు, భయమా భక్తి అని అందుకు ప్రేమిస్తే అని ఒక వ్యక్తి పట్ల మనకు ఇష్టం ఉంటే అది కష్టమైన ఇష్టంగానే చేస్తాం. అదే మనకి ఇష్టం లేదనుకో, ఈ రోడ్లు ఏంటి, ఈ గోతులు ఏంటి, పసుపు రాలేదేంటి, ఎంతసేపు టైం ఏంటి, ఇప్పుడు అమ్మ ఆపేది, ఇప్పుడు మిగిల్చేది, ఏది వస్తున్నాయి, నీకు ఇష్టం లేదు అక్కడ. అదే ఇష్టం ఉంటే అబ్బో టైం కూడా తెలియట్లేదు, నాకు మాట్లాడుతుంటే టైం తెలియట్లా, మాట్లాడుతుంటే ఏమీ తెలియట్లేదు అక్క. ప్రభువును దేవుడు, ఆ స్త్రీలు ప్రభువును ప్రేమించి ఇంకా తెల్లవారకుండానే ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారంట. హల్లెలూయా. నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నావా? సూటి ప్రశ్న. లేదా ఇంకా మేము ప్రేమించే అంత డెవలప్ అవ్వలేదు, కానీ ఏదో బలవంతంగా తోరితే పదా గుడ్ టైం అవుతుంది, గుడ్ టైం అవుతుందంటే ఈ బాధ భరించలేక ఎక్కడొక్కసారి వచ్చానయ్యా అంటే తప్పేం లేదులే, కానీ ప్రేమించు. ఎందుకు ప్రేమించాలయ్యా? ఆయన పునరుత్థానపు శక్తి నీలోకి వస్తుంది. హల్లెలూయా. నీవు ఆయన లేచినట్లు సమాధిలో నుంచి లేపబడతావు. నీకు మరణము నీ మీద నిలుబడి చేయదు. హల్లెలూయా. ప్రభునందు ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆయన్ని ప్రేమించువారు సుఖముగాను, సంతోషముగాను, సౌఖ్యముగా ఈ లోకంలో బ్రతుకుతారు. ప్రభుత్వ ప్రభు ఉన్న చోట దేనికి అవకాశము లేదో. రాజీ సాక్షి చెప్పింది, గ్యాస్ చెప్పి కడుపులో నింపని. నేను అప్పుడే వచ్చింది కడుపులో నింపండి. అది కడుపులో నొప్పి కాదు, గ్యాస్ నొప్పి కాదు, నీ బొమ్మ కాదు. ప్రభు నీతో ఉంటే ఆ నొప్పి నీతో ఉండదో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శరీర బలహీనత అందరికీ ఉంటాయి, కానీ ప్రభు మనల్ని ఏం చేయగలదు తెలుసా? స్వస్థపరచగలడు, విడిపించగలడు. ప్రభువును ప్రేమించే దేవుని బిడ్డలారా, గమనించండి. నువ్వు ప్రభువును ప్రేమిస్తే ఆయన చూడకుండా ఉండలేవు, ఆయన ఎదురు రాకుండా ఉండలేవు, ఆయన కలుసుకోకుండా ఉండలేవు, ఆయన మాటలు వినకుండా ఉండలేవు, ఆయనను ఆరాధించకుండా ఉండలేవు. ప్రభువును ప్రేమించే వారికంట ప్రభు దర్శనమిస్తాడు. హల్లెలూయా. వారు తెల్లవారకు ముందే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ప్రభువును ప్రేమించి వచ్చారు. అసలు వచ్చారు, ఏం చేద్దామని వచ్చారు? కానీ సమాధికి ఏం అడ్డబెట్టుంది? ఎంత రాయి? ఒక ఇద్దరు ఆడవాళ్ళు కదిలే రాయి పెడితే ఉంటుందయ్యా? మరి ఎలా వచ్చేసారు? అండి 100 కేజీలో 300 కేజీలో రాయి అడ్డం పెట్టుందని అక్కడ అడ్డంగా ఉందనుకో, ఒక్కొక్క వెళ్ళిపోయేవారు చేద్దామని. ఆ స్త్రీలు వెళ్ళి ఆ సమాధికి అడ్డం పెట్టిన రాయి డొల్లించాలిగా లోపలికి వెళ్ళాలంటే. ఎలా
రాయి లేదు, ఇలా వల్ల ఇద్దా? సైనికులు బలంగా మళ్ళీ అట్టాంటి రాయి పెడితే అడ్డం పెట్టి తీసేసి ప్రభువు దాంట్లో తీసేసి ఆయన లేచాడు అని చెప్తారని బలమైన రాయి పెట్టి సైనికులు కూడా పెట్టారు అక్కడ కారణానికి. దేవుడు పెట్టారా? 6 నమ్మారు, వీళ్ళు ఎగుతాడు. హల్లెలూయా. ఎవరో ప్రభువుని నమ్మనోడు ఆయన లెగుతాడేమో నమ్మాడు, కానీ నమ్మినోళ్ళు మాత్రం ఆయన లెగుతాడని చూద్దామని అలా ప్రభుత్వ ప్రవీణ దేవుడు బిడ్డలారా గమనించండి. వాళ్ళు రాయి డొల్లిద్దామనే డొల్లించి లోపలికి వెళ్ళి రాసి వద్దామనే వెళ్ళారా? వాళ్ళు ఏమి పట్టించుకోవాలా, వాళ్ళ మైండ్లో ఒకటే ఉంది, మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన కలుసుకోవాలి, ఈ సుగంధ ద్రవ్యాలు ఆయన మీద పొయ్యాలి అనే మనసు మాత్రమే ఉంది. కానీ ఇది తెల్లారలేదే, ఇంకా రాయి మనం ఎంత ఎత్తాము, మనం ఆడవాళ్ళగా ఎంత వెళ్తాము, మనం ఎంత చూస్తాము, మనం చేయగలుగుతామా, మన వల్ల అయిద్దా జరిగిద్దా అన్న ఆలోచన ఎంత మాత్రం వారికి లేదు. హల్లెలూయా. ప్రభువును నువ్వు ప్రేమించే వ్యక్తివైతే, ప్రభు కొరకు జీవించే వ్యక్తివైతే, ప్రభు అంటే నీకు ఇష్టమైతే, నా వల్ల అయిద్దా, నేను చేయగలుగుతానా, నాకు ప్రార్థన రాదుగా, నాకు బైబిల్ తెలియదుగా, నాకు పాటలు రావుగా, నేను నిలబడతానా, నా వల్ల అయిద్దా, ఈ మనసే ఉండదు. ప్రేమించువాడు దేవుని కొరకు పరిగెడతాడు. హల్లెలూయా. ఆ స్త్రీలు పరిగెత్తారు. నీవు దేవుని కొరకు పరిగెత్తటం అలవాటు చేసుకో. దేవుణ్ణి ప్రేమిస్తేనే పరిగెత్తగలం, అప్పుడు ప్రేమించకుండా పరిగెత్తలేదు. ఓ మాట చెప్తాను, మార్చేశారు ఏం మారుతారు, ఇప్పుడు మారుతారు. ఒక రోజు తీసుకురాగలుగుతారు బలవంతంగా, లేదా 2 రోజులు తీసుకురాగలుగుతారు. 3వ రోజున రాదయా మనం దాన్ని ఏం చేద్దాం, మనం చేయలేడు. అక్కడ వారికి ఆయనను ప్రేమించారు కాబట్టి రాగలుగుతాం. అది అర్ధరాత్రి అయినా, తెల్లారగట్ట అయినా, పని ఉన్న రోజైనా, పని లేని రోజైనా, ప్రభువును ప్రేమించువారు మాత్రమే. బలవంతంగా ఏమీ చేయించలేరు. బలవంతంగా ఎవరు మాట్లాడతాం? బలవంతంగా ఒక పిల్లడు చాక్లెట్ కూడా తినిపించేవారు. ఆడికి ఇష్టమైంది తప్పితే స్కూల్కి ఎవడు ఎవరు అంతలా, ఆడికి ఇష్టం లేకపోతే అడ్డం తిరిగి పోతాడు ఎవరని. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ స్త్రీలు ప్రభువును ప్రేమించారు. రాయి డొల్లించలేదు. రాయి డొల్లించడం మనం వల్ల అయిద్దా, లోపలికి మనం వెళ్ళగలుగుతామా, అసలు ఈ టైంలో మనం వెళ్ళొచ్చా, ఏమీ పట్టించుకోవాలి. వారు ప్రభువును ప్రేమించారు. ప్రభువులారా ఇంకా తెల్లవారకు ముందే పరిగెత్తారు. హల్లెలూయా. ప్రభువును ప్రేమిన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, నీకు దేవుడు అంటే ఇష్టం ఉంటే, నువ్వు ఎవడు ఆపినా అంటే అవుతావా? ఆగవు. మన నిర్ణయం బలంగా ఉంటే ఎవడు ఆపినా ఏదో దారి చూపిస్తారంతే. అర్థమైందా? దారి చూపిస్తారు, 1 సారి చూపిస్తారు, 2 సార్లు 3 సార్లు మర్చిపోతారు, దారి చూపిస్తారంతే. 4వ రోజు నుంచి మనము ఆయనను ప్రేమిస్తే మనం ఆపడం ఎవరి వల్ల? అందుకని కాళ్ళు చెడగొట్టారు, ఏళ్ళు చెడగొట్టారు, ఎవరు చెడగొట్టలేదు. మనకై మన చెడిపోతే తప్పితే తోకడా కాళ్ళ బడికి లారీకి దూకానికి దూతడా? ఎందుకు దూకడం? అది చెప్తాడండి, దూకు అక్కడ ఇటు దూకుతాడు. ఎందుకు దూకడం? అది తెలుసు, దూకితే చచ్చిపోతాను, ఎప్పుడు మొత్తం పూర్తిగా తేడా వస్తే నీకు దూకడం. ప్రభుత్వారా ఆడ దూకాలనుకుంటే మాత్రం ఈ చెప్పబోయి వెళ్ళి దూకేస్తాడు. హల్లెలూయా. ప్రభుత్వారా దేవుణ్ణి ఆ స్త్రీలు ప్రేమించారు. ఉదయకాల సమయంలో దేవుణ్ణి ప్రేమించినట్లయితే నీకు దేవుడు అంటే ఇష్టం ఉంటుంది. వాళ్ళు ఎందుకు ప్రేమించారు?
వారి జీవితాలను దేవుడు మార్చాలి. హల్లెలూయా. వారి బ్రతుకులను మార్చాలి, వారి అనారోగ్య పరిస్థితులు మార్చాలి, వారి స్థితిగతులను దేవుడు మార్చాలి. మార్చందే ఎవడో ఇష్టపడరు, మార్చందే ఎవరు ఇష్టపడరండి. ఎందుకు ఇష్టపడతారు? అందుకని మేమైనా రెండమ్మా కొద్ది కాలం చూడండి, దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు. మీరు అనుసరించండి. మీ ఇష్టం ఉంటేనే, మీ ఇష్టం ఉంటేనే. ఇష్టం లేకుండా ఎవరేం చేస్తారు? ఇష్టం లేకుండా ఎవరిని ఏమీ చేయలేరు. కానీ చూపించాలి కదా. పలానా చోట హాస్పిటల్లో బాగా చూస్తున్నారు అని అన్నాం, ఎక్కడ చెప్తారు? పలానా చోట అంటే నాకు తెలియట్లేదు అక్కడ, నేను తీసుకెళ్ళి చూపిస్తాను. 1-2 సార్లు చూపిస్తాను. నీకు అక్కడ మందులు వాడు నచ్చి బాగుండి తగ్గితే అది హాస్పిటల్కి వెళ్ళి, తగ్గకపోతే నేను నచ్చిన హాస్పిటల్. ఆయన పరమ వైద్యుడు, ఆయన వైద్యుడు. ఆయన దగ్గరికి రా, చూడు నీకు నచ్చిందా? ప్రభు మీద ఆధారపడుతూ ప్రభువును ప్రేమించడం నేర్చుకుంటావు. దేవుడు వారిని ప్రేమించాడు. దేవుడి లోకముని ఎంతగానో ప్రేమించాడు. ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు వారిని అంతగా ప్రేమించాడు, వారిని అంతగా దగ్గరికి రానిచ్చాడు, వారికి అన్ని కార్యాలు చేశాడు. కాబట్టి ఆ స్త్రీలు ప్రభుని ప్రేమించి ఇంకా తెల్లవారకు ముందే, ఇంకా వారు ఆ సమాధి రాయి డొల్లించలేరని తెలిసినప్పటికీ, ఇంకా అది చీకటిగా ఉంటుంది, మనం వెళ్ళవచ్చు అనే సంగతులు ఏమీ పెట్టించుకోలేదు. పరుగును పరిగెత్తకుండా ఆ సమాధి దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఆ రాయి డొల్లించబడి ఉంది. ఇదేంటి రాయి తీసుకుందని మనం అనుకుంటాంగా, ఉండలేదా? కానీ రాయి డొల్లించుంది ఏంటన్న సంగతి కూడా వారికి గుర్తులేదు. వెళ్ళిపోయారు ఎంత బాబు. మనమైతే అక్కడ ఆగిపోం. మాట చెప్పిన, నువ్వు ఇంటికి తాళం వేసుకొని 10 రోజులు వెళ్ళావు, 11 రోజు ఇంటికి వచ్చావు, తాళం తీసుకుంటా లోపలికి వెళ్తావా? లేకపోతే ఆ ఇంట్లో మనిషి చచ్చిపోయాడు, మూత వేసేసారు, 1 రోజు ఆ తలుపులు తీసుకున్నాయి, వెళ్తావా? ఎందుకెళ్ళావు? భయమా? మరి సమాజం కాలబడి ఉన్నప్పుడు అలా భయం లేదా? ఇలా అంటే ప్రేమించేదాని ముందు ఏమీ కనపడవంటే. హల్లెలూయా. వారు ప్రభువును ప్రేమిస్తున్నారు, అది రాత్రనే అది కనపడలేదు. అయ్యో ఇదేంటి రాయి అడ్డం పెట్టి ఉంటుంది కదా, ఎవరు తీశారు అనేది కనపడలేదు. అయ్యో లోపల ఏమైనా ఉందో, వాడి లోపల ఏమైనా ఉందావా, అది కనపడలేదు. ఏమీ కనపడలా. వారికి ఒకటే గురి, ప్రభువుని చూడాలి. హల్లెలూయా. ఆయన శరీరాన్ని చూడాలని ఆశ, ఆయన చూడాలని ఆశ. ఇవేమి గుర్తుకు రాలవా? నువ్వు ప్రభువును ప్రేమించిన వాడు అయితే ఆదివారం పని ఉందే గుర్తురాదు, సొంతాలు ఉన్నారనే గుర్తురాదు, ఊర్లు గుర్తురావు, ఆడెవడో చూసి నవ్వుతున్నాడనే గుర్తురావు, వీళ్ళందరూ ఎగతా యాత్రలని ఏమీ గుర్తురావంటే, మనం ప్రభువును ప్రేమిస్తే మనకి ఏమీ గుర్తురావు. ఆ స్త్రీలు ప్రభువుని ప్రేమించారు, వాళ్ళకి తెల్లారలేదే గుర్తులేదు, రాయి అడ్డం పెట్టుందనే గుర్తులేదు, లోపలికి వెళ్తే ఏమైనా ఉండదో అని గుర్తులేదు, ఏమీ గుర్తులేదు. వారి గురి ప్రభు శరీరమును చూడాలని. హల్లెలూయా. ప్రభువులారా, నువ్వు దేవుణ్ణి ప్రేమించదలుచుకుంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ జీవితంలో ఎవరిని నాపలేదు. నువ్వు చేయాలనుకున్న పనిని, నువ్వు దేవుడి దగ్గరికి రావాలనుకున్నది, నువ్వు దేవుడి కొరకు నిలబడాలనుకున్నది, బ్రతకాలనుకుంటే ఇంతే వంకలు చెప్తారంతే. ఆయన వస్తే నేను వద్దాం, ఉప్పితే వంక. ఆ స్త్రీలు ఒక 2 మొగోళ్ళు ఎక్కువ రాకూడదా? బాబు రండి ఆయన మాకు ఏం లేదు, ఎవరిని పట్టించుకోవాలా? నేను వెళ్ళాలనుకున్నారా? తెలిపారు. మనకు అంత వంక. నేను రావాలనుకున్నాను, ఇవరు ఎంతో ఆశపడ్డాను,
నన్ను తీసుకొచ్చేవాడు లేడు. ఏం బాయిలోనో వాతనాలుగా తెల్లగట్లేసి పనికి ఇప్పుడు తీసుకెళ్తానండి చేయబట్టుకున్నట్టున్నాడా? ఆ సందులో ఏదో తిరుగుతున్నారంటే అదే భయం. అక్కడ మాత్రం పనికి లేదు, ఏ భయం లేదు, అభ్యంతరం లేదు, వెళ్ళిపోతాం. కానీ ఇక్కడికి రావడానికి మాత్రం ఎవరన్నా తీసుకొస్తే గుడ్డోడు తీసుకొచ్చి తీసుకురావాలని ఎంతో ఆశపడి ఎంతగానో ప్రార్థన చేసి ఎంతో వద్దాం అనుకున్నా అంట. బస్సు వచ్చి ఇంటి ముందు ఆగలేదంట. వెళ్ళాలనుకున్నాడు, ఏం చేస్తాడు? యాక్సిడెంట్ వెళ్ళిపోతాడు. వెళ్ళాలన్న మనసు నీకుంటే ఏమ్మా రాలేదు, డబ్బులు లేవయ్యా. నేను అంటాను హార్ట్ అటాక్ వచ్చింది, డబ్బులు లేవైనా ఆ రోజు పడుకో పుణ్యం ఉంటుంది, వాళ్ళు అక్కడ పోతాయి. అప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళాలి, ఇంటి పక్కన మన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం వాడారు. ఏంటంటే దేవుణ్ణి ప్రేమించవలసిన బాధ, కానీ ప్రేమిస్తే దేవుడి దగ్గర నుంచి వాళ్ళు మనల్ని అది ఎంత దూరమైనా ఎంత భారమైనా ఎంత దూరమైన అది ఎంత భారమైన యేసు వైపు చూడు. ఆయన ప్రేమిస్తే అది పగలేంటి, రాత్రి ఏంటి, ఆళ్ళు ఏంటి, ఈడేంటి, అయ్యో ఆయన ప్రేమించకే మనకి ఈ భావం. మన ప్రేమ అంతా పైన ప్రేమ. ఏ ప్రేమ తెలుసా? కలిసి వస్తే ప్రేమ, బంగారం వస్తే ప్రేమ, రోమం తగ్గితే ప్రేమ. వీటిలో తేడా వస్తే మన ప్రేమ తేడా వచ్చింది. అసలు యేసు సజీవుడిగా లేదు, అయినా ప్రేమించారు వాళ్ళు. అది గొప్ప విషయం. హల్లెలూయా. మనమైతే సర్లే ఉన్నోళ్ళందరూ ఉన్నారా ఏంటి, పోయినోళ్ళు చూసి వస్తే మనకి 50 రూపాయలు కట్టాలా? ఆయన బతుకున్నాకంటే స్వస్థపరిచాడు, ఏదో చేశాడు. ఇప్పుడు చచ్చిపోయినాక చూస్తే ఏం ప్రయోజనం మనకి? సర్లే అని చదువుకోవాలి కదా వాస్తవంగా, అవునా కదా? మనం సావాసం చేసే దేనికోసం, పొగిడే దేనికి, రోజు కలుసుకునే దేనికి? ఏదో టైంలో ఉపయోగపడతారు, ఏదో టైంలో మనం సాయం చేస్తారనే కదా మనుషులు మనం వాడేది. ఇక్కడ మృతుడు ఆయన చచ్చిపోయాడు అనుకుంటున్నారు, అయినా వారు ప్రభువును ప్రేమించారు. హల్లెలూయా. నువ్వు ప్రభువును ప్రేమించే వ్యక్తులే. ప్రభు కొరకు నువ్వు జీవించడాన్ని ఎవ్వరు ఆపలేరు, నువ్వు గురుగు రావడాన్ని ఎవ్వరు ఆపలేరు, నువ్వు రక్షణ పొందడాన్ని ఎవ్వరు ఆపలేరు, నువ్వు ప్రార్థన రావడానికి ఎవ్వరు ఆపలేరు, గెలకలు కూడా ఆపలేరు. ప్రాణమైన వదిలేస్తాం కానీ ప్రభువుని వదలలేము అనే మాట. దేవుని దగ్గర ప్రభువుని ప్రేమిస్తే ఆ స్త్రీలు ప్రేమించినట్లు మనం ప్రేమించగలిగితే ప్రభు పునరుత్థానుడే మొదట ఎవరు కనపడ్డాడు తెలుసా? శిష్యులు కనపడలా, ఎవరు కనపడలా, ఎలాగే కనపడ్డాడు. హల్లెలూయా. ఏంటంటే దేవుడు ఆడ కనపడతాడు, ఎలా నన్ను కాపాడుతున్నాడు, నువ్వు ప్రేమించంతేగా, ఈనాడు గుడి ముందు వస్తేగా, ఈనాడు ప్రభుత్వం కూర్చుంటేగా, ఈనాడు ప్రభుత్వం మాట్లాడితేగా. ప్రేమించు 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 వారికి ఆయన సమీపముగా ఉంటాడు. ఆయన ప్రేమించు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. నువ్వంటే వాళ్ళకి ఇష్టం అనుకో, నీ ఫోన్ ఒక రింగులోనే చేస్తా. అదే నువ్వు ఇష్టం లేదంటే నీ నెంబరానికి 10 నిమిషాలు ఎత్తుదామా వద్దా, ఎత్తితే ఏం చెప్పాలా? నా ఫోన్లే అట్లా ఏం చేద్దాం? ఒక ఫోన్ ఎత్తే ఒక పేద రా అంటాడు, ఇలా చేసి రా అంటాడు. ఏంటంటే వీటైనా చేస్తున్నాడు, ఏదో ఉండదు. ఎత్తుదామా వద్దా, ఎత్తుదామా వద్దా, ఒక రింగ్ పక్కన బాధేస్తారు, మళ్ళీ చేతి ఎత్తుదామని చెప్తారు. మళ్ళీ చేసినాక 5 నిమిషాలు లాస్ట్ రింగ్కి హలో ఏ ఎత్తలేదండి, లోపల ఉన్నారండి, ఉడితే లోపల లేని పక్కనే ఉన్నారు. అదే ప్రేమిస్తే రింగ్ కక్కడెత్తారు. నువ్వు దేవుడిని ప్రేమిస్తే పరిగెత్తుకుంటూ వస్తావు, ప్రేమించకపోతే అదా వస్తున్నాలే. కాబట్టి ఇది బలవంతంగా ఏం ప్రేమించలేం కదా. ఆ ప్రేమ మనకి ఏమవ్వాలి? పుట్టాలి. ఎప్పుడు పుట్టింది? వారు మన జీవితంలోనికి
వచ్చినప్పుడు హల్లెలూయా వారికి మనకి సంబంధము ఏర్పడినప్పుడు వారు మనం మాట్లాడుకున్నాం అతి సంబంధం ఆ స్త్రీ ప్రభుత్వం కలిగి ఉన్నారు కనుక వారు దేవుడు ప్రేమించారు. నువ్వు కూడా ప్రభుత్వం అటు సంబంధం ఉందనుకో ఎవరు కూడా ఆపలేడు, ఎవరు ఏం చేయలేరు. ప్రభుత్వారా నువ్వు ఇంకా ప్రార్థన ప్రారంభం అవ్వకముందే ఇంకా ప్రారంభం అవ్వకముందే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కలుసుకుంటావు. హల్లెలూయా అట్టి ప్రేమను ఆ స్త్రీలు పొందుకున్న ప్రేమ దేవుడు మన హృదయాల్లో పుట్టించుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధంగా ప్రేమగల తండ్రి దైవ ఘనమైన నామానికి కొందరు ప్రభువా వందనాలు తండ్రి. దీవించండి. అట్టి ప్రేమ నేను కలిగి కృపను గురించమని రోజు ప్రియబడి దీవించమని ఆశీర్వదించమని చేస్తున్నాం.